జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో 12 రాశుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురు, రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏల్నాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యలోపం, ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ, సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు. వృషభ రాశి వారికి రవి డిసెంబర్ 1 నుంచి 15 వరకు 7వ స్థానంలోను, డిసెంబర్ 16 నుంచి 31 వరకు 8లోనూ సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాల్లో రవి సంచారం చెడు ఫలితాలే వస్తాయి. అవి ఈ విధంగా ఉన్నాయి. ఎక్కువగా గొడవలు, ఆటంకాలు, ఎదురు దెబ్బలు తగులుతాయి. కలత్రంతో సర్దుబాట్లు అనేవి ఉండవు. జీర్ణకోశ వ్యాధులు అనేవి కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు పొందలేరు. సంతానానికి ఇబ్బందులు కలుగుతాయి. ఇందులో 50% మాత్రమే చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కారణం ఈ 2 రాశులు కూడా రవికి మిత్రక్షేత్రాలే కావడం వల్ల. ఇక వృషభ రాశి వారికి కుజుడిచ్చే ఫలితాల విషయానికి వస్తే, వృషభ రాశి వారి కుజుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు, రవి, శని, రాహు, కేతువులు ఇవన్నీ పాపగ్రహాలు. ఈ గ్రహాలు 3వ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలే పొందుతారు. కానీ కుజుడికి కర్కాటక రాశి నీచ రాశి.
అంటే కుజుడు ఈ రాశిలో చాలా బలహీనంగా ఉంటాడు. దాని ద్వారా కాబట్టి శుభ ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఆ శుభ ఫలితాలు ఏమిటి అనేది గమనిస్తే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, వస్త్రాభరణ ప్రాప్తి అనేది ఉంటుంది, భూములు భవనాల ద్వారా లాభాన్ని పొందుతారు, ఎంతటి కష్టమైన పనైనా సులభంగా సాధిస్తారు. సోదరులకు మాత్రం మంచిది కాదు. తక్కువ శ్రమతో అధిక లాభంతో పాటు అన్ని సౌకర్యాలను పొందుతారు. ఇక వృషభ రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. వృషభ రాశి వారికి బుధుడు సప్తమ రాశిలో సంచరిస్తున్నాడు. ఇది బుధుడికి శత్రుక్షేత్రం. బుధుడు జన్మరాశి నుంచి 7వ రాశిలో సంచరించే కాలంలో స్త్రీ మూలకంగా గొడవలు ఉంటాయి, సుఖశాంతులు అనేవి ఉండవు, బంధువర్గం నుండి ద్వేషం అనేది ఉంటుంది, కలత్రానికి మంచి కాలం అనేది కాదు, శారీరక అనారోగ్య సమస్యలు ఉంటాయి, ప్రతి విషయంలో అడ్డంకులు అనేవి ఉంటాయి. ఇక వృషభ రాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు. వృషభ రాశి వారికి గురుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఊహించని రీతిలో ఖర్చులుంటాయి, ప్రభుత్వం నుంచి ఇబ్బందులు అనేవి కలగవచ్చు, ఏకాగ్రత అనేది లోపిస్తుంది, వ్యర్థ ప్రయాణాలు చేస్తారు, ఉత్సాహం అనేది నశిస్తుంది, బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి, వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు, తీర్థయాత్రలు చేయడం ద్వారా పుణ్య ఫలితాన్ని సంపాదిస్తారు, బంధుమిత్రులతో కొంత జాగ్రత్త అనేది వహించడం అనేది చాలా మంచిది. ఇక వృషభ రాశి వారికి శుక్రుడి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి శుక్రుడు డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 28 వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానం శుక్రుడికి మిత్రక్షేత్రం. అంటే మకరంలో ఉన్న శుక్రుడు శుభ ఫలితాలే ఇస్తాడు. జన్మరాశి నుండి 9వ ఇంట్లో సంచరించే కాలంలో పితృదేవతల తల్లిదండ్రుల అనుగ్రహం వల్ల బాగా కలిసి వస్తుంది. వారి ఆశీర్వాదం వల్ల పనులన్నీ చక్కగా సాగుతాయి, ధన సహాయ సహకారాలు అంది వస్తాయి, ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది, నూతన వస్త్ర ఆభరణాల లాభం అనేది ఉంటుంది, నానా విధాలుగా సుఖాలతో పాటుగా మత విషయ కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక చింతనలతో పాల్గొంటారు, వివిధ రకాలైన వస్త్రాభరణ ప్రాప్తి అనేది కలుగుతుంది, నూతన ఉత్సాహంతో అన్నిటా విజయాన్ని సాధిస్తారు. కానీ 9వ స్థానానికి వేదస్థానమైన 11లో రాహు సంచారం వల్ల కొంచెం మతద్వేషము, స్త్రీలతో కలహము, వీర్య నష్టము, కొంత మానసిక అశాంతి లాంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది. తస్మాత్ జాగ్రత్త. వృషభ రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. జన్మరాశి నుంచి 10వ రాశిలో శని సంచరిస్తూ ఉన్నాడు. 10వ రాశిలో సంచరించే కాలంలో పదవిలో, సంఘంలో ఉన్నతిని, హీనతను కూడా కలుగజేస్తాడు. సంపాదన మార్గం అనేది మారుతుంది, మానసిక చింత ఉంటుంది, అత్యధికమైన శ్రమతో అత్యధిక ఫలితాలు పొందుతారు. అంటే ఎక్కువగా కష్టపడ్డా కూడా ఫలితాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. చేసే పనులలో ఆదాయం అనేది కనబడదు, కానీ మంచి క్రమశిక్షణ, అనుభవం అనేది లభిస్తుంది. ఊహించని కొన్ని కష్టాలు, వ్యాధులు, ప్రమాదాలు ఎదురవుతాయి. శని తన సొంత రాశిలో ఉండడం చేత అంతగా కష్టాలు అనేవి బాధించవు అనేది చెప్పవచ్చు. వృషభ రాశి వారికి ఇక రాహు ఇచ్చే ఫలితాలను చూస్తే జన్మరాశి నుంచి 11వ రాశిలో రాహువు సంచారం వల్ల ఉత్కృష్టమైన లాభాలను పొందుతారు. పశులాభం, ధనలాభం, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యము, పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అయితే 11వ స్థానానికి వేదస్థానమైన 5లో కేతువు యొక్క సంచారం వల్ల కొంత వేదాంత గోష్ఠి, వైరాగ్యము, చోరభీతి, జ్వరపీడ, ఔషధ సేవనం లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఇక వృషభ రాశి వారికి కేతువు ఇచ్చే ఫలితాలు. జన్మరాశి నుంచి 5వ రాశిలో కేతువు సంచారం వల్ల సంతాన సౌఖ్యలోపము, మనశ్శాంతికి భంగము, పుత్రులతో విరోధము, భోజన సౌఖ్యంతో పాటుగా స్వల్ప అనుకూల ఫలితాలు కూడా కలుగుతాయి. 5వ స్థానానికి వేదస్థానమైన 11లో
రాహు యొక్క సంచారం వల్ల కూడా కొంచెం చెడు ఫలితాలు ఉంటాయి. అంటే మొత్తానికి వృషభ రాశి వారికి కేతువు అంత మంచి ఫలితాలు ఇవ్వడు అని చెప్పొచ్చు. జై శ్రీమన్నారాయణ.